పోలేరమ్మ తల్లి అమ్మవారి చల్లకుండకైతే మంచి రెస్పాన్స్ ఇచ్చారు ముందు పెట్టిన వీడియోకి. ఐ హోప్ మీకు ఈ వీడియో కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే లాంగ్ వీడియో కూడా ఉంది, ఆ వీడియో ఇంకా బాగా నచ్చుతుంది మీకు. ఇంకా వీళ్ళు వచ్చేసి మా పిన్ని బాబాయ్ అనమాట. ఇంకా వీళ్ళు కూడా చల్లకుండలో పెరుగన్నం అయితే వేస్తున్నారనమాట. వేసిన తర్వాత ఇంకా మళ్ళీ అయితే వచ్చి పెద్ద కాపు వాళ్ళ ఇంటి దగ్గరకు అయితే తీసుకొస్తారు. అంతా ఊరంతా వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా అక్కడే వాటర్ చల్లి ఇటుకలు పెట్టి ఆ పైన చల్లకుండను అయితే పెడతారు. ఆ పక్కనే మనకి బొట్టు అవి ఉంటాయి. ఆ తర్వాత సాంబ్రాణి అయితే వేశారనమాట కుండకి. ఆ తర్వాత ఒక్కొక్కరిగా అందరూ వచ్చి చల్లకుండకైతే దండం పెట్టుకుంటున్నారనమాట. ఇంక ఇక్కడైతే అందరూ కలిసి డిస్కస్ చేసుకుంటున్నారు. కమిటీ మెంబర్స్ అలాగే ఊరి పెద్దలు అందరూ కలిసి మాట్లాడుకుంటున్నారనమాట. నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేసి. ఇంకా ఈ వీడియోస్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతాయండి. నెక్స్ట్ లాంగ్ వీడియో ఇంకా బాగా నచ్చుతుంది మీకు. ఆ వీడియో మాత్రం అస్సలు మిస్ కావద్దు. స్కిప్ చేయకుండా వీడియోస్ అయితే చూస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో కింద లాంగ్ వీడియో లింక్ అయితే ఇస్తాను. సో అందరూ ఈ వీడియో చూస్తారని అనుకుంటున్నాను. సో వీడియో అయితే కంటిన్యూ చేయండి. చల్లకుండా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ప్రసాదంగా అయితే అందరికీ పంచుతున్నారనమాట చల్లని. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా చల్లకుండా వీడియో లాంగ్ వీడియో ఒకటి ఉందండి, ఆ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చల్లకుండా కూడా ఇంత జాతరగా చేస్తారా అని మీరే అనుకుంటారు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.